ఐరేంద్రి, ఏంటొదినా దారి తప్పొచ్చావా? ఇక్కడ కానీ వసుందని దాచానేమోనని చూడ్డానికి వచ్చావా? నీతో మాట్లాడడానికి వచ్చాను ఐరేంద్రి. మా పేర్లు వింటేనే మమ్మల్ని అసహించుకుంటావు, ఇంక మాతో ఏం మాట్లాడతావులే వదినా. నీలా డొంక తిరుగుడుగా మాట్లాడకుండా సూటిగానే మాట్లాడతాను ఐరేంద్రి. నువ్వు చెప్పాలనుకుంటుందేంటో చెప్పొదినా. ఈ ఇంటి నుంచి నువ్వేం కోరుకుంటున్నావో చెప్పు ఐరేంద్రి. వంశీని నా అల్లుడిగా కోరుకుంటున్నాను. వంశీతో నా కూతురి పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. నా కూతురికి ఈ ఇంటి పెద్ద కోడలి స్థానం ఇవ్వండి అని కోరుకుంటున్నాను. నువ్వు తథాస్తు అని వసుందని గెంటేసి నా కూతురితో వంశీ పెళ్లి జరిపించొదినా. నువ్వు ఇదే అడుగుతావనే నేను ఊహించాను ఐరేంద్రి. నువ్వు నీ కూతుర్ని అడ్డం పెట్టుకుంది ఈ ఆస్తి కోసమే కదా, అందుకే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు. ఇదిగో ఈ డాక్యుమెంట్స్ తీసుకో, మొత్తం యావదాస్తిని నీకే ఇచ్చేస్తున్నాను. నా 2 కొడుకులు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతారు. ఈ ఆస్తిని తీసుకుని నువ్వు నీ కూతురు ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోండి. నా పిల్లల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. వదినా, నేను కూడా అపర్ణాదేవి కూతుర్నేనన్న విషయం మర్చిపోయావు. మా అమ్మ కూడా నాకు ఏ లోటు లేకుండా పెంచింది. నేను బతకడానికి చాలానే ఇచ్చింది. మీతో బంధం బలపడాలన్న కోరికతో సంబంధం కలుపుకోవడానికి వచ్చాం, కానీ ఈ డబ్బుల కోసం కాదు. ఎప్పటికైనా వంశీతో నా కూతురు పెళ్లి జరిపిస్తాను. ఐరేంద్రి, వంశీ వసుంధరలను విడదీయాలని చూస్తే నీకు కూడా ఇంట్లో స్థానం ఉండదు. నాది పట్టుదలే వదినా. ఈ మొండి ధైర్యంతోనే ముందుకొస్తే కుప్పకూలిపోతావు ఐరేంద్రి. నీకు నేను చివరిసారిగా చెప్తున్నాను, వంశీ వసుంధరలకు అడ్డు వస్తే నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. గుర్తుపెట్టుకో. బాబా వేషంలో ఉన్న నైవేద్య ప్రసాదాలు పెట్టి బాగా చూసుకుంటారనుకున్నాను. ఈ ఆనందగాడు ప్రతి పూట నా నోట్లో కర్పూరం వెలిగించి వేధిస్తున్నాడు. వాడి తలకి చెదల పట్ట. మా వాళ్ళ పక్కన కూర్చుని మందు కొడతా మాంసం నంచుకుంటా సరదాగా ఉండేవాడిని. రాసుకోవాలన్నా దులుపుకోవాలన్నా ఇక్కడ ఉన్నది బూడిద మాత్రమే. ఇప్పుడు ఈ జ్యూస్ బాటిల్తోనే అడ్జస్ట్ అవ్వాలి. అబ్బా, బాటిల్లో ఉన్నది కొంచెమే. ఆ ఆనందగడు వచ్చేలోపు మొత్తం లాగించాలి. ఇదేంట్రా బాబు, మందులాగా జ్యూస్ కూడా కిక్కెక్కేస్తుంది. ఇదే ఊపులో నా బంగారానికి ఫోన్ చేసి ఇంకోసారి కన్విన్స్ చేసేద్దాం. హలో చోకి, నీకు నన్ను పేరు పెట్టి పిలిచే అధికారం ఉంది బంగారం. అలాగే నేను ఎక్కడికి పిలిచినా నువ్వు అక్కడికి రావాల్సిన బాధ్యత కూడా ఉండాలిగా. జోకేంద్ర, చూడు వసు, నువ్వు ఆ వంశీగాడితో హనీమూన్కి వెళ్ళడానికి రెడీ అయిపోయావు. నువ్వు చేస్తుంది మహా పాపమని నీకు తెలియజెప్పడం కోసం నేను ఇప్పుడు నీకు ఫోన్ చేస్తున్నాను. వద్దు, నువ్వు వంశీతో ఎక్కడికి వెళ్ళొద్దు.
మనిద్దరం ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం కదా, ఇప్పుడు నువ్వు నా భార్యవే. జోగేంద్ర, ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? అవును వసుందరా, ఓ మంచి ముహూర్తం చూసి మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా. ఆ వంశీగాడు స్పృహ తప్పి పడిపోవడం వల్ల నువ్వు దారి తప్పి ఆడి ముందుకెళ్ళి ఆడి గట్టిన తాళ్ళతో మళ్ళీ తిరిగి వచ్చేసావు. అందరూ అలా చెప్పుకుంటుంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా బంగారం. చూడు, నువ్వు చెడ్డవాడివి అయినా నేను నీ మంచి కూడా చెప్తున్నాను. వంశీ సార్ నుంచి ఇప్పుడు నువ్వు నన్ను దూరం చేయాలని చూస్తే నీ వాళ్లకు నువ్వే దూరం అయిపోతావు. వంశీ సార్ నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు. అందుకేగా వసు ఇలా దొంగేసలు వేసుకుని తిరుగుతున్నాను. ఏంటి? అదే వసు, వంశీని ఎదిరించే తమ్ము లేక నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది హనీమూన్కి కాదు. ఎలాగో నువ్వు కంపెనీ లెక్కల్లో పొరపాటు చేసావని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు నేను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇదిగో నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చాయి, నేను కూడా అక్కడే ఉంటా. ఎందుకంటే మాలాంటి దుర్మార్గులు ఉండే ప్లేస్ అదే కదా. వసు, రోజులు గడిచిపోతున్నాయి. నువ్వు రాకపోతే నేను ఉన్న చోట కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయానా ఉన్నాను. నువ్వు వద్దు, నువ్వు అలా చేయి, మాకు నువ్వు వచ్చాయి, నువ్వు నా దగ్గరికి వచ్చాయి. నువ్వు పోలీస్ స్టేషన్లో ఉంటే నేను కూడా ఏదో కేసు మీద అక్కడికి వచ్చేస్తాను. అక్కడ మనిద్దరం కలిసి కొత్త జీవితాన్ని అనుభవించేద్దాం. జోగేంద్ర, వంశీ సార్ నా నీడలా ఎప్పుడూ నా వెంటే ఉంటానన్నారు. నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, కానీ నన్ను చూడటానికి కూడా నువ్వు రాలేవు. ఎందుకంటే నా ముందు నా కోసం నేను వచ్చేంత వరకు వంశీ సార్ కూడా ఆ పోలీస్ స్టేషన్ ముందే ఉంటారు. ఏంటి బస్సు, నాతోనే సేలం చేస్తున్నావా? నువ్వు ఆ రోజు శోభనం గదిలోంచి బయటికి రాకపోయి ఉంటే వంశీగాడి గదిలోకి చీకట్లో చొరబడిన నా మనుషులు చంపేసేవాళ్ళు. నీకు తెలియకుండానే నీ వంశీ ప్యానల్ నువ్వు కాపాడేసుకున్నావు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే నా కోసం ప్యానాలు ఇచ్చే నా మనుషులు అక్కడికి వచ్చే ఉంటారు వసుంధరా. వంశీగాడు అరుపు కూడా వినపడకుండా గొంతు కోసి మరీ చంపేస్తారు. జోగి, ఒకవేళ అది వీలు పడలేదనుకో, బతికుండగానే మూట కట్టి మట్టిలో పూడ్చేస్తారు. వంశీ సార్కి హాని చేయాలని చూడకు. ఏంటి వసు, నేను చంపేద్దామని ప్లాన్ చేస్తుంటే నువ్వేంటి వసు వంశీకి హాని చేయొద్దు, పడుకున్నప్పుడు నిద్రలోంచి లేపొద్దు అంటూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సర్లే, వంశీ గారిని కాపాడుకునే మార్గం ఒకటి ఉంది, చెప్పమంటావేటి? ఏంటది? నువ్వు నా దగ్గరకు వచ్చేస్తే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. దా వచ్చే వచ్చే. అలా జరగదు జోగి. నాకు తెలుసు బంగారు, నువ్వు ఒప్పుకో అని చెప్పేసి. మా వాళ్ళు వంశీగాడు గొంతుకో చంపకపోయినా, మూట కట్టి మట్టిలో పోడ్చకపోయినా, వంశీ తాగే మంచినీళ్ళలోనైనా మధ్యాహ్నం భోజనంలోనైనా విషం కలుపో మందు కలుపో వంశీని చచ్చేటట్టు చేస్తారు. చేతనైతే వంశీని కాపాడుకోవాల్సిందిరా. జోగి, ఈ జోగేంద్ర వంశీ సార్ని నా నుంచి దూరం చేయడానికి ఎంతకైనా తెగిస్తాడు. వసు, నీలో భయం పుట్టాలి, ఆ వంశీగాడికి దూరం అవ్వాలి.
మీకేమీ కాకూడదు వంశీ సార్. ఇప్పుడు తాకండి వంశీ సార్. ఏంటి వసుంధరా, ఏమైంది? ఏంటా కంగారు? అయ్యో, కంగారు లేదు సార్. ఆ రోజు గదిలో ఎలాగో పాలు పంచుకోలేదు కదా, అందుకే ఎక్కడైనా ఈ నీళ్ళు తాగాలనిపించింది. ఏంటి వసు, నేను బాధపడతానని నువ్వు ఇలా చేసావా? తప్పుగా అనుకోకండి వంశీ సార్, నా మనసుకు అనిపించింది చేశాను. సరే వసు. వంశీ బాబు, కాఫీ. సార్, వంశీ సార్, ఇప్పుడు తాగండి. ఏంటి వసుంధరా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నీకు ఇంత కంగారు? అలా అడిగితే నేనేమీ చెప్పలేను సార్. నాకు తెలియకుండా ఏమీ తీసుకోకూడదు. దయచేసి నా మాట వినండి. అదే ఎందుకు? నా మనసేదో కీడు శంకిస్తోంది, అందుకే ఇలా చేస్తున్నాను. నేను మీ పక్కనే ఉంటాను వంశీ సార్. సరే వసు, నువ్వు చెప్పినట్టుగా నేనేం తీసుకోను. నాకేం వద్దు. నువ్వు మాత్రం కంగారు పడకు. ఆ జోగేంద్ర గాడికి భయపడి నువ్వు ఇలా చేయకు. మనల్ని విడదీయడం వాడి వల్ల కాదు వసు. నువ్వు అనుకున్నదంతా భ్రమే అయి ఉంటుంది వసు. వసుంధర నా ప్లాన్ పసిగట్టేసింది. ఇప్పుడు నేను కలిపి నీ జ్యూస్ వంశీగాడు తాగాల. కాదు, నువ్వు తాగించాలా? ఏంటి భవిష్యానంద స్వామీజీ, భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించారా లేదా? ఆలోచించా నరేంద్ర గారు. ముందు బాటిల్ తీసుకోండి. నాకు తెలిసి నువ్వు మాత్రం ఇందులో కైలాస తీర్థం కలపవు. మరి ఇందులో ఏం కలిపినట్టు జోగేంద్ర? ఆ బాటిల్లోని జ్యూస్ నేను తాగేసి ఆ వంశీగాడి పైకి పోవడానికి దాంట్లో యాసిడ్ పోస్తే నరేంద్ర గారు, మీ కూతురికి ఎలాగో ఆ వంశీగాడు దక్కలేదు. ఒకవేళ ఇప్పుడు దక్కినా కూడా పెద్దగా ప్రయోజనం లేదు. అందుకే ఆ వంశీగాడిని పైకి పంపించడానికి ఒక పెద్ద ప్లాన్ వేసేసా. ఇప్పుడు ఆ వంశీగాడు చచ్చిపోయాడు అనుకోండి, ఇంకా ఇంటికి పెద్ద కొడుకు ఎవరుంటారు? మురళీగాడే ఉంటాడు. అలాగ చూసుకున్నా కూడా ఆస్తుల సగభాగం మీదే. బాబా విషయంలో ఉన్నా బాగానే లెక్క చేసావు జోగేంద్ర. థ్యాంక్ యూ. ఏమండే, ముందు బాటిల్ తీసుకెళ్ళిపోయి వంశీగడ్ ఫ్రిడ్జ్ లో పెట్టండి మీరు. ఏమండే, ఆ వంశీగడ్ పక్కన వసుంధర ఉందనుకోండి, ఆడి తాగలేడు. కాబట్టి వంశీగడ్ ఒక్కడున్నప్పుడు మాత్రమే తాగాల. ఏడాల్సి వస్తున్నారా? ముందు తీసుకెళ్ళాలి, గదిలో పెట్టరండి. ఎలానే? అలాగే జోగేంద్ర, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రే జోగేంద్ర, భవిష్యత్తు నిర్ణయించాల్సింది నువ్వు కాదురా, నేను. చావాల్సింది నా అల్లుడు వంశీ కాదు, నీ ప్రియురాలు వసుంధర.
వంశీ ఈ యాసిడ్ తాగక ముందే వసుంధర తాగేలా చేస్తాను, అది చచ్చేలా చేస్తాను. వసుంధర చావే నక్షత్ర పెళ్లికి ముహూర్తం. ఏమిటి సుచిత్ర, ఆనంద లేఖ్యలు రాగానే వసుంధర నిర్దోషి అని మీరే తేల్చేసి తనని వంశీ పక్క నుంచి హనీమూన్కి పంపించాలనుకుంటున్నావా? తను తప్పు చేయదని నాకు గట్టి నమ్మకం అత్తయ్య. తను నిజంగా నిర్దోషం తెలిస్తే నిందించిన మీరే ఫ్లైట్ ఎక్కించి పంపిస్తారు. ఆనంద లేఖ్యలు ఆ నిజం తెలుసుకోవడానికే వెళ్లారు. ఇంకా వాళ్ళు రాలేదు. అప్పుడే నీకంత నమ్మకం వచ్చేసిందేమిటి? మూర్తి గారు వచ్చేసారా? వసుంధర ఆ డబ్బును జోగేంద్రకు ట్రాన్స్ఫర్ చేయలేదని అందరి ముందు రుజువైందా? అసలు ఈ తప్పు చేసిన వాళ్ళెవరో తెలుసుకున్నారా? మాట్లాడండి మూర్తి గారు. వసుంధర గురించి నువ్వే ఇంత క్లుప్తంగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా మూర్తిగారే మాట్లాడతారు సుచిత్ర. పాపం మూర్తిగారు వయసులో పెద్దవారు కదా. వసుంధర గురించి తప్పుగా మాట్లాడడం ఇష్టం లేక అలా మౌనంగా ఉన్నారు. మూర్తి గారు అక్కడ ఏం జరిగిందో చెప్పట్లేదు. మీరేనే చెప్పండి ఆనంద్. అక్క ఈ పొరపాటుని తెలియక చేసిందో తన అమాయకత్వంతో చేసిందో తెలియదు, కానీ ఆఫీస్లో ఆరా తీస్తే అక్క అకౌంట్ నుంచి జోగేంద్రకు డబ్బులు పంపించినట్టు రుజువైంది అత్తయ్య గారు. ఎవిడెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయమ్మా. మనకి వేరే దారి లేదు అనిపించింది. నిజంగా ఈ విషయం చెప్పడానికి నాకు కూడా కష్టంగా అనిపించిందమ్మా. అందుకే మాట్లాడలేకపోయాను. వసుంధర కంపెనీ డబ్బులు వాడుకుందని బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ఆధారాలు ఇవే అమ్మా. ఇప్పుడు వంశీని వసుంధరని పిలవమంటావా సుచిత్ర? వంశీ, వసుంధర. నానమ్మా, ఈ విషయాన్ని పదే పదే ఇంకా వసుంధర గారికి చెప్పి ఎందుకు బాధ పెట్టాలని చూస్తారు? ఆనంద్, వసుంధర తన తప్పు తను తెలుసుకుని ఇంతవరకు గదిలోనే ఉండిపోయింది. మరిప్పుడు రుజువు చేసి చూపించాలి కదా. ఏమైందప్పు? ఏమండి, వసుంధర ఆఫీస్ డబ్బులు తన సొంత ప్రయోజనాలకు వాడుకుందని మరోసారి తేలింది. అంటే వసుంధర తప్పు చేసినట్టే కదా? తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకు మా అక్కని క్షమించలేరా మేడం? నేను క్షమించి వసుంధరని అసహ్యించుకొని కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండగలను. కానీ మా కంపెనీ రూల్స్ ప్రకారం వ్యాపార నిమిత్తం భాగస్వాముల నిర్ణయం ప్రకారం వసుంధర చేసిన ఈ పనికి పోలీసులు వచ్చి తన అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అత్తయ్య, ఇలా జరగాల్సిందే సుచిత్ర. లేదంటే వేల మంది జీవితాలు రోడ్డున పడతాయి. వసుంధర గారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే మన పరువు మర్యాదలు పోతాయి నానమ్మా. ఏమీ పోవు. వసుంధర మాత్రమే పోతుంది. ఇక్కడే ఉంటే మన కంపెనీ కార్మికులే మన ఇంటిపైన రాళ్లు విసురుతారు. ఓం హర హర కైలాస శంకర పలకర. అమ్మా, అన్నిటికీ ఆ కాలుడే కారణం అనుకుని శాంతంగా ఉండండమ్మా. కళ్ల ముందే కపట నాటకం జరుగుతుంటే మనశ్శాంతిగా ఎలా ఉంటాం స్వామి? దీనంతటికీ కారణం ఈ వసుంధరే. మూర్తి గారు, ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయని అందరూ అంటున్నారు. మీరు కంపెనీ మనిషి కదా, మీరేం తేల్చారు? మీ వివరాలన్నీ దగ్గర ఉండి సేకరించాను వంశీబాబు. ఆధారాలు కూడా
వసుంధరే దోషిగా చూపిస్తున్నాయి. వసుంధరని అరెస్ట్ చేయాలని ఎవరనుకుంటున్నారు? చెప్పండి మూర్తిగారు. వంశీబాబు, మన కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు కూడా వాళ్ళ భవిష్యత్ బాగు కోసం ఫ్యూచర్ ఫండ్స్ కడుతున్నారు. ఈ డబ్బులో వాళ్ళ భాగం కూడా ఉంది. ఇప్పుడు వసుంధరని గానీ అరెస్ట్ చేయకపోతే అందరికీ మన మీద ఉన్న నమ్మకం పోతుంది. అంతకంటే వసుంధర వెళ్ళిపోవడమే మంచిది. మూర్తి గారు, తప్పు నేనే చేస్తానని తేలింది కదా, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమే. నాకు నేనుగా వెళ్ళి లొంగిపోమంటారా? మీరే తీసుకువెళ్తారా? దానికి ఇంకా టైం ఉందమ్మా. ఆ లోపు నేనే వెళ్ళిపోతాను మూర్తి గారు. ఆగు వసుంధర. నేను నీకు ముందే చెప్పాను వసుంధర, నేను నీ పక్కన ఉండగా నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని.